మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో ఎలాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా తెలుగు టైపింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇది కేవలం విండోస్ 10 అండ్ అబోవ్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో మాత్రమే పనిచేస్తుంది. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన కంప్యూటర్లో స్టార్ట్ బటన్ పక్కన కనిపించే సెర్చ్ బటన్పై క్లిక్ చేసి సెట్టింగ్స్ను ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు మన కంప్యూటర్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం టైమ్ అండ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టైమ్ అండ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే ఇక్కడ కనిపించే లాంగ్వేజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. లాంగ్వేజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే ఇక్కడ మనకు యాడ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ ముందు ప్లస్ బటన్పై క్లిక్ చేసి ఇక్కడ మనం మన లాంగ్వేజ్ని సెర్చ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం తెలుగుని టైప్ చేయగానే మనకు తెలుగు లాంగ్వేజ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ తెలుగు మీద క్లిక్ చేసి కింద కనిపించే నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే తెలుగు లాంగ్వేజ్ డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం 1 లేదా 2 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత మనం ఇక్కడ తెలుగు అనే ఆప్షన్పై క్లిక్ చేసి కింద ఆప్షన్స్ అనే బటన్పై క్లిక్ చేయాలి. క్రింద ఆప్షన్స్ అనే బటన్పై క్లిక్ చేసి యాడ్ ఏ కీబోర్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకు డిఫాల్ట్గా ఉన్న తెలుగు ఇన్స్క్రిప్ట్ అనే కీబోర్డ్ని రిమూవ్ చేసుకోవాలి. ఇంతటితో తెలుగు లాంగ్వేజ్ అండ్ కీబోర్డ్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఎలా టైప్ చేయాలో చూద్దాం. దానికోసం డాక్యుమెంట్ ఫైల్ని ఓపెన్ చేసుకొని తెలుగు కీబోర్డ్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను ఇక్కడ కింద కనిపించే ఇంగ్లీష్ అనే బటన్పై క్లిక్ చేసి ఇక్కడ తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మనం తెలుగు టైపింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఈ తెలుగు కీబోర్డ్ని ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మన కీబోర్డ్లో విండోస్ ప్లస్ స్పేస్ బార్ బటన్ని క్లిక్ చేసి కూడా మనం మన కీబోర్డ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా టైప్ చేయాలో చూద్దాం. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం రాసే టెక్స్ట్లో మధ్యలో ఇంగ్లీష్ కూడా యాడ్ చేయాల్సి వస్తే అప్పుడు కీబోర్డ్లో విండోస్ ప్లస్ స్పేస్ బార్ బటన్ని క్లిక్ చేసి ఇంగ్లీష్ కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్లో టైప్ చేయొచ్చు. ఈ విధంగా మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో, ఎక్సెల్లో, అలాగే వాట్సాప్లో ఎక్కడైనా సరే ఈజీగా తెలుగు టైపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.